షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము పేతురు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. Once you were not a people, but now you are the people of God. Once you had not received mercy, but now you have received mercy. ప్రభునందు పిల్లరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. యేసు ప్రభుని వెంబడించినటువంటి శిష్యులు, అపోస్తలులలో ఒకడైనటువంటి పేతురు, ఆదిమ సంఘమునకు కాపరిగా పేరుగాంచినటువంటి వ్యక్తి చెప్తున్నటువంటి మాటలు. ఒకప్పుడు మీరు ప్రజలు కారు, ఇప్పుడు మీరు దేవుని ప్రజ అయ్యారు. ఒకప్పుడు మీరు కనికరించబడలేదు, ఇప్పుడు కనికరించబడ్డారు. అంటే ఏకవచనంతో మాట్లాడుతున్నాడనా? ఎప్పుడైతే మనము క్రీస్తుని రక్షకునిగా స్వీకరించామో యూదులు గొప్ప, అన్యులు తక్కువ అనేటువంటి భావన లేదండి. యూదులు, ఇతర ప్రజలు అందరూ కూడా దేవుని ఆధ్యాత్మికమైనటువంటి సంతానం అనే సంగతి గుర్తుంచుకోవాలి. మనము ప్రభువుని విశ్వసించనంత వరకు కూడా మనము బయటివారమే. కానీ ఎప్పుడైతే నేను పాపిని, నా పాపము కొరకే ప్రభు రక్తం చిందించాడు, సిలువనెక్కాడు, అంతేకాదు సమాధిలోంచి తిరిగి లేచాడని నమ్మామో ఆ నమ్మకం ద్వారా ఏమైపోయామంటే దేవుని పిల్లలమైపోయాము, ఆయన వారసులమైపోయాము. అంటే మునుపు మన జీవితం చీకటిని ఎవరు కోరుకుంటారండి? పాపం చేసేవారు. వెలుతురు ఏమాత్రం వాళ్ళకి నచ్చదండోయ్, ఎంతసేపు చీకటినే కోరుకుంటారు. అటువంటి బ్రతుకుల్ని వెలుగులోనికి తీసుకొచ్చాడు దేవుడు. ఆ చీకటి క్రియలన్నింటినీ కడిగేశాడు. అది ఎలా జరిగింది? ఆయన కృపా కటాక్షాలను బట్టే కదా, ఆయన కరుణించాడు కాబట్టే కదా. దేవుని కరుణ అండి కల్తీ లేని కరుణ అని నేను అంటాను. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా చోట్ల అన్నీ కల్తీ అంటూ ఉంటారు కదా. దేవుని కరుణ కల్తీ లేని కరుణ. అందుకనే మన పట్ల అటువంటి కరుణను దేవుడు చూపించాడు. వాస్తవంగా ఆయన పరిశుద్ధుడు. ఆయన లాంటి పరిశుద్ధుడు ఎక్కడా మనం చూడలేము. పాపులను కూడా పరిశుద్ధులుగా మార్చటం కొరకే ఆ శిలువ బలియాగం జరిగింది. పాపులతో కలిసి భోంచేశాడని అనేకులు నిందించారు ఆయన్ని. మరలా చెప్తున్నాను పిల్లరా, ఆయన పాపిని ప్రేమిస్తున్నాడు, పాపాన్ని ద్వేషిస్తున్నాడు. వ్యక్తులను దూరం పెట్టినంత మాత్రాన వ్యవస్థలు ఏదో బాగుపడిపోతాయి అనుకుని కొందరు అనుకుంటారు. కానీ ఆ వ్యక్తిలో నాటుకుపోయినటువంటి బీజముగా ఉన్నటువంటి పాపాన్ని కడిగేయటానికే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దాన్ని భరించటానికి, దానికి ప్రత్యామ్నాయంగా, దానికి బదులు పరిహారం చెల్లించటానికి, తన ప్రాణం ఇవ్వటానికి ఈ యొక్క భూమి మీదకు ప్రభు వచ్చాడు. ఎవరైతే ఆ శిలువ కార్యాన్ని విశ్వసించారో ఒకప్పుడు దేవుని ప్రజలు కారు, ఇప్పుడైతే విశ్వసించిన తర్వాత దేవుని పిల్లలు, దేవుని వారసులు. ఒకప్పుడు కనికరింపబడలేదు మనం, కానీ ఇప్పుడు కనికరించబడుతున్నాం. ఎంత ధన్యులమండి. చీకటి జీవితం లేదు ఇప్పుడు, అంతా తేట తెల్లంగా ఉంది. అనేకులకు పారదర్శకమైనటువంటి జీవితాన్ని మనం చూపించగలుగుతున్నాం. ఎంత గొప్ప ధన్యత మనం అనుభవిస్తున్నాం. ఆరాధనకు యోగ్యుడైనటువంటి ఆది సంభూతుడు మన చీకటి క్రియలని కొట్టివేశాడు, కడిగివేశాడు, మనల్ని కనికరించాడు. మనము కరుణించబడినందుకు ఆ కరుణామయుణ్ణి కరములెత్తి స్తుతించుదుముగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.